హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ట్రెడిషనల్ కేక్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను. చిన్నప్పుడు మా అమ్మ నా కోసం తయారు చేసేది. మీరందరూ కూడా మీ చిన్నప్పుడు తినే ఉంటారు. ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముందుగా 4 గుడ్లు తీసుకొని కిచెన్ స్కేల్ మీద పెట్టి అవి ఎన్ని గ్రాములు ఉన్నాయో చూసుకోవాలి. నాకు 230 గ్రాములు వచ్చాయి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా 230 గ్రాముల చొప్పున తీసుకోవాలి. వెన్న, మైదా, పంచదార కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. నేను 265 గ్రాములు తీసుకున్నాను. వీటితో పాటు ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ యాలకుల పొడి, టూటీ ఫ్రూటీస్ అండ్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ వేసి బాగా బీట్ చేయాలి. అందులోనే పంచదార వేసి అది కరిగే వరకు కలుపుకోవాలి. తర్వాత దాంట్లో వెన్న, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. అంతా బాగా కలిసాక దాంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా, బేకింగ్ పౌడర్, జల్లెడ పట్టి వేసుకోవాలి. దాంట్లోనే యాలకుల పొడి వేసి అన్నీ బాగా కలిసేలా ఒకసారి ఇలాంటి స్పాచులాతో కలిపి తర్వాత బీట్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీస్లో కొంచెం మైదా వేసుకొని కలపాలి. ఇలా చేస్తే అవి కిందకి వెళ్లకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటాయి. బేక్ చేయడానికి ఒక ట్రే తీసుకొని బేకింగ్ పేపర్ వేసి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టీ కేక్స్లా కావాలనుకుంటే ఇలాంటి ట్రేలో వేసుకోవచ్చు. నేను ఓవెన్లో బేక్ చేశాను. మీ దగ్గర ఓవెన్ లేకపోతే ప్రెషర్ కుక్కర్లో కానీ, కేక్ ఓవెన్ అని అప్పట్లో వచ్చేవి వాటిలో కానీ చేసుకోవచ్చు. అంతే, ఎంతో ఫ్లఫీగా ఉండే కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కేక్ తయారు చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా ఎన్నో వస్తున్నాయి.